Hello friends, welcome back to our channel Geetha Vlogs. So నేను వీకెండ్ వ్లాగ్ చూపించబోతున్నాను. సో వీకెండ్ సాటర్డే ఐ థింక్ సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాను తెలుసా, పునుగులు చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ నేను ఒక 2-3 టైమ్స్ షేర్ చేశాను అండ్ ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా ఏమి అంటే మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో లాస్ట్ రోజు దోశ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, పుల్లగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి నేను ఇలా పునుగులు చేస్తాను. సో దోశ బ్యాటర్లో నేను కొంచెము ఆనియన్, పచ్చిమిరకాయలు, గ్రీన్ చిల్లీస్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే జీరా సీడ్స్ కూడా వేయండి. అండ్ మనకు చూసారా బ్యాటర్ అనేది చాలా లూజ్గా ఉంది కదా, సో దాన్ని థిక్గా చేయడం కోసము, థిక్గా ఉంటేనే మనకు పునుగులు వేసేటప్పుడు చాలా బాగుంటాయి. సో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, నేను ఒక 3-4 స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తాను కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసము. మనకు థిక్గా ఉంటే లైక్ బోండాలు ఎలా వేస్తాము సో అలా వేయాలి కదా, సో లూజ్గా ఉంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా ఉండదు. అందుకని చెప్పి ఆ కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వ యాడ్ చేశాను కొంచెం. అలా మనము డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వీకెండ్ వస్తే కొంచెం ఏమైనా స్పెషల్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, సో నేనైతే ఇలా చేస్తానమాట. అండ్ దట్టు దోశ పిండి లాస్ట్ రోజు అయితే పునుగులు కానీ లేదంటే పొంగనాలు కానీ చేస్తూ ఉంటాను. సో చాలా బాగుంటుంది అండ్ బాబు కూడా చాలా ఇష్టంగా తింటారు. బట్ ఈ పునుగులు అయితే బాబు తినాడు, పొంగనాలు అయితే తింటాడనమాట. సో బాబు కోసం నేను మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ వేసిచ్చాను. సో నేను అండ్ మా హబ్బీ ఏమో ఇక్కడ పునుగులు చేసుకుంటున్నాము. సో రవ్వ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేనైతే ఒక పక్కన చేస్తున్నాను అండ్ ఇంకో పక్కన తింటున్నాను అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా. నాకైతే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఈ మధ్య అయితే ఎక్కువగా ఎప్పుడు దోశపిండి ఇంట్లో ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు మనము. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు పునుగులు. చాలా యమ్మీగా ఉంటాయి నిజంగా. సో ఇక్కడ చూసారా నేను ఒక పక్కన వేస్తున్నాను డీప్ ఫ్రై చేసేసి అండ్ ఒక పక్కన తింటున్నాను అనమాట. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి తెలుసా. మనము బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకు తినేటప్పుడు ఆ క్రంచీనెస్ తెలుస్తుంది తెలుసా, అంత క్రిస్పీగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ చేసేసాను అనమాట. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా కారం చాలా బాగుంటుంది, ఎర్ర కారము లేదంటే పీనట్స్ చట్నీ, కోకోనట్ చట్నీ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పీనట్స్ చట్నీ చేశాను. సో మీకు చూసారా అవుటర్ లేయర్ ఎలా కనిపిస్తుందో, చాలా క్రిస్పీగా కనిపిస్తుంది. అండ్ మనం కుకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. అది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేయండి, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, సో ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీనెస్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ దోశ పిండి కాబట్టి మనకు చాలా రెడ్గా కూడా వస్తాయి. సో నేనైతే ఇక్కడ ఒక పక్కన చేస్తున్నాను, కిచెన్లోనే ఒక పక్కన తింటున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నిజంగా చాలా యమ్మీగా ఉన్నాయి పునుగులు. సో మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. రెసిపీ షేర్ చేశాను కదా. అంటే దోశపిండి లాస్ట్ రోజే చేయండి, చాలా బాగుంటాయి. ఆ రోజు మనకు దోశలు వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు. సో నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను దోశపిండి లాస్ట్ రోజు మాత్రము. With your face reflecting bright green, brights and blues, you know I kinda want to disappear with you, but don't think that is what I would usually do. You know it's just like I felt. అండ్ ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి మేము ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే బాబుకి స్కూల్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఉంది. అండ్ దట్టు మా బాబు ఎల్కేజీ కదా, సో యూకేజీ పిల్లలు చేస్తున్నారనమాట. సో రమ్మని చెప్పారు, డైరీలో రాశారు. ఎందుకంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి వెళ్తున్నాము. సో అట్లా బాబు చూసినట్టు ఉంటుంది కదా, ఎలా ఉంటుందని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ ఏమంటే మొత్తం అయిపోయింది సైన్స్ ఎక్స్పెరిమెంట్, జస్ట్ ఒక ½ అన్ అవర్ పట్టింది అంతే. అండ్ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా చేశారు నిజంగా. ఒక్కొక్కరు ఎక్స్పెరిమెంట్ నేను మొత్తం షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయలేదన్నమాట పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్నీ. సో ఇక్కడైతే నేను ఇంకా బాబుకి చెప్తున్నాను. అండ్ బాబుకి నెక్స్ట్ వీక్ ఉందనమాట, లైక్ నవంబర్ ఎండింగ్లో ఉంది సైన్స్ ఎక్స్పెరిమెంట్. సో నువ్వు కూడా అలా చేయాలి, అలా మాట్లాడాలని చెప్తున్నాను. వద్దు మమ్మీ నేను చేయను అని చెప్తున్నాడు. సో ఆ తర్వాత నేను ఇంకా పైకి వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చేసి జస్ట్ ఒక ఐలైనర్ పెట్టుకొని అండ్ హ్యాండ్ బ్యాగ్ తీసేసుకొని మళ్ళీ మేము మాల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈసారి అయితే మేము ఇన్ ఆర్బిట్ మాల్కి వెళ్తున్నాము, దగ్గరలోనే ఉంది. సో
ఇంకా వెళ్తున్నాం అనమాట మాల్కి. అండ్ ఇక్కడ ఏమి అంటే నేను ఇంకా మా హస్బెండ్కి చెప్తున్నాను, ఒక్కసారి చూడు ప్లీజ్ హాయ్ చెప్పు అని చెప్తున్నాను. అస్సలు చూడట్లేదు. అంటే తనకి షై ఫీలింగ్ అయితే ఏం కాదు కానీ బట్ కనిపిస్తాడు, బట్ ప్రతిసారి కనిపించాడు అనమాట. సో ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు, బట్ నేనైతే ఫోర్స్ చేయొద్దు అని చెప్తాడనమాట. అందుకని చెప్పి నేను ఎక్కువగా చూపించాను మా హస్బెండ్ని. సో తనకైతే ఏమంత ఇంట్రెస్ట్ కనిపించాలి కనిపించకూడదు అని అయితే ఏం లేదు, కనిపిస్తాడు తను కూడా, కాకపోతే ఎప్పుడో ఒకసారి ఫ్రీక్వెంట్గా కాదు. అండ్ ఇక్కడ ఏమంటే నేను మీకు వైట్ ఫీల్డ్ ఏరియా మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. సో చూసారా మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ బయట అయితే మాత్రం చాలా ఎండ ఉంది నిజంగా. అండ్ ఇంట్లో ఉంటే అసలు తెలియట్లేదు, చాలా చల్లగా ఉంటుంది, స్వెటర్ వేసుకొని ఉండాల్సి వస్తుంది. బట్ బయటికి వెళ్తే మాత్రం చాలా ఎండ ఉంది నిజంగా. అస్సలు వర్షం అనేది లేదు బెంగళూరులో ఇప్పుడు. సో ఇక్కడ చూసారా మనకు బ్రిడ్జ్ కడుతున్నారు, పైన మనకి మెట్రో కడుతున్నారనమాట. సో అది రెడీ అవుతుంది ఆల్మోస్ట్, ఇంకొక 1 year 2 yearsలో రెడీ అయిపోతుందేమో వైట్ ఫీల్డ్ ఏరియాలో. సో ఎప్పుడు రెడీ అవుతుందో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఎక్కుదామా మెట్రో అని చెప్పి. బట్ వైట్ ఫీల్డ్ ఏరియా మొత్తం అన్ని టెక్ పార్క్సే అండి నిజంగా. సో ఇది కూడా ఒక టెక్ పార్క్ అనమాట. సో లోపల చాలా కంపెనీస్ ఉన్నాయి, బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి. సో దాని పక్కనే ఆనుకుని ఒక మాల్ ఉంది. సో చూసారా ఇదేమో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ అనమాట, లోపల చాలా కంపెనీస్ ఉన్నాయి నిజంగా. అండ్ టీసీఎస్, యాక్సెంచూర్, క్యాప్జెమిని చాలా కంపెనీస్ ఉన్నాయి లోపల. సో దానికి ఆనుకుని ఇది ఒక మాల్, ఇదేమో పార్క్ స్క్వేర్ మాల్ అనమాట. సో ఈ మాల్కి కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం మేము. సో ఇక్కడైతే రిలయన్స్ ట్రెండ్స్ చాలా పెద్దది ఉంది, మనకు బార్బెక్యూ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటాను ఈ మాల్. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకు చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ది డెన్ అని చెప్పి, అండ్ చాలా హోటల్స్ ఉన్నాయి. చూసారు కదా ఇది కూడా ఒక పెద్ద హోటలే అనమాట. అండ్ దాని పక్కనే మనకు ఆనుకొని మనకు పుట్టపర్తి సాయిబాబా ఉంది కదా. సో పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్ ఉందన్నమాట. సో అది కూడా చాలా పెద్ద హాస్పిటల్ అండి. సో ఇదేమో మనకు రైట్ సైడ్ ఇలా ఉంటుంది, దీని పక్కన మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇవి కూడా చాలా కంపెనీసే. అండ్ దానికి ముందరేమో మనకు ఇక్కడ ఇది ఉంది కదా పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్ అనమాట. సో చూసారా బయట నుంచి చూస్తే ఎంత పెద్ద హాస్పిటల్, బట్ నాకు ఎప్పుడు అందులో మనుషులు ఉన్నట్టు అస్సలు కనిపించారు తెలుసా, ఎప్పుడు ఖాళీగా ఉన్నట్లు ఉంటుంది. బట్ ఏమో నేను ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు కానీ. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి హాస్పిటల్ అంతా, చాలా పెద్దది నిజంగా. అండ్ ఫ్రీగా చూస్తారని చెప్పాడనమాట మా హస్బెండ్, బట్ నాకు తెలీదు. సో దాని పక్కనే మనకు మ్యారియట్ అని పెద్ద హోటల్ ఉంది. సో దాని కిందనే మనకు ఇన్ఆర్బిట్ మాల్ ఉందన్నమాట. సో ఒక 2 to 3 floors మనకు మాల్ అయితే, దానిపైన అంతా మనకు పెద్ద హోటల్. సో మాల్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. సో దాని కిందనే మనకు ఇన్ఆర్బిట్ మాల్ ఉంది. సో మాల్కి వచ్చేసాము. సో చాలా మంది చుట్టుపక్కల కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వీక్ డేస్లో వస్తూ ఉంటారనమాట. కాకపోతే ఈ మాల్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు మూవీస్ ఉండవు అంతే. సో మూవీస్ ఉండవు కాబట్టి సో ఎక్కువగా రాదు ఈ మాల్కి వీకెండ్స్, బట్ వీక్ డేస్లో మాత్రం చాలా మంది వస్తారు. సో నేను ఇక్కడ కాలిఫోర్నియా బ్యూరెట్లో నేను ఒక డిష్ తీసుకున్నాను. సో ఇది అంటే నాకు చాలా ఇష్టము. సో మనకు దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తారనమాట, మనకు స్వీట్ కార్న్, రాజ్మా, టమాటో అండ్ అవకాడో కూడా వేస్తారు. సో మనకు కావాల్సినవన్నీ వేస్తారు. సో నేను చీజ్ కూడా వేయించుకుంటున్నాను ఎక్కువ, నాకు చాలా ఇష్టం అండి. నేను ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చిన ప్రతిసారి నేను ఈ ఐటమే తీసుకుంటాను, నాకు చాలా నచ్చుతుంది. సో నేనేమో ఇది తీసుకున్నాను, అండ్ బాబు ఏమో మెగ్డీ తీసుకున్నాడు, లైక్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాడు, అండ్ మా హస్బెండ్ ఏమో బిర్యానీ తీసుకున్నాడు అనమాట. సో చూసారా ఎంత బాగుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. సో నాకు చాలా ఇష్టం ఇదంటే. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు ఒక 200-240 రూపీస్ ఏమో ఉంటుంది నాకు తెలిసి. సో చూసారా ఎంత బాగుంటుంది, పైన చీజ్ అనమాట అదంతా, లోపల చూడండి రాజ్మా వేశారు, స్వీట్ కార్న్ ఉంది, అండ్ అలాగే చికెన్ ఉంటుంది, అండ్ ఇంకా రైస్ ఉంటుంది, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ వేస్తారనమాట. మనకు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మనకు ఒకరికి కడుపు నిండిపోతుంది. సో నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఈ ఐటమే తీసుకుంటాను, నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఇది. If I say it enough, it gets ingrained in my head, and I start to think, honey, I'm అండ్ ఆ తర్వాత బాబు ఏమో మెక్డీలో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్ తీసుకున్నాడు. సో తనకి ఒక టాయ్ కూడా ఫ్రీ వస్తుంది మెక్డీలో. సో చూసారా ఆ టాయ్ వచ్చిందనమాట. సో అది చాలా బాగుంది నిజంగా, చాలా డిఫరెంట్గా ఉంది, మనం కార్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఒక షాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ టాయ్ వచ్చింది మెక్డీలో. సో డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి అనమాట, ప్రతిసారి ఒకటే ఉండదు. సో ఆ తర్వాత నేను ఇక్కడైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను బాగా, నాకైతే చాలా నచ్చింది నిజంగా, అండ్ నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అండి. అండ్ ఈ మాల్కి వచ్చిన ప్రతిసారి
ప్రతిసారి నేను ఇదే టేస్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇదంటే. ఒక పక్కన తింటున్నాను అండ్ ఒక పక్కన మీకు చూపిస్తున్నాను ఎలా ఉందా అని చెప్పి. అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ డిష్ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు అనమాట, నువ్వు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు కదా ఇలాంటిది అని చెప్పి. బట్ అన్ని వెజ్జెస్ ఒకేసారి ఎలా బాయిల్ చేసుకుని ఎలా వేస్తాం చెప్పండి. మనకు ఒక రెసిపీ చేయాలంటేనే ఓ మై గాడ్ అనిపిస్తుంటుంది. సో అన్ని రెసిపీస్ చేసి మనము చేయాలంటే చాలా కష్టం కదా, అంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది డిష్. అండ్ ఆ తర్వాత మేము కిందికి వచ్చేసాము. సో కింద టైం జోన్లో బాబు కొంచెంసేపు ఆడుకున్నాడు అనమాట. నాకైతే ఫుల్ స్లీపీ, ఇంకా నిజంగా నిద్ర వస్తుంది. సో ఈ మాల్కి వచ్చిన ప్రతిసారి మాకు ఎందుకో చాలా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఏమీ ఉండవు చూడ్డానికి, లైక్ ఎక్కువ స్టోర్స్ కూడా ఉండవు. మనకు రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, ఇంకా ఎథనిక్ సిటీ, సో ఇంకా జ్యువెలరీ ఇవి కూడా ఉంటాయి. బట్ ఏమో చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత చూసారా మళ్ళీ పైన గేమ్స్ ఆడుకున్నాడు అండ్ మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ బైక్ ఎక్కాడనమాట. అండ్ ఈసారి మనకు క్లాతింగ్, జ్యువెలరీ ఇవి కూడా పెట్టారు. బట్ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు ఏమన్నా తీసుకోవాలని చెప్పి. బట్ ఏం తీసుకోలేదు ఈసారి, ఎందుకంటే నా దగ్గర బోల్డ్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అవే పెట్టుకోవట్లేదని. హలో ఫ్రెండ్స్, సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కూడా చాలాసేపు అయిపోయింది. బాబు ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటే తిన్నాడు కదా. సో ఇప్పుడైతే నేను పాలు కల్పించాను అనమాట, బూస్ట్ పాలు. సో మా బాబు అయితే ఇప్పటికీ కూడా పాలు అలాగే డైరెక్ట్గా గ్లాస్లో తాగడు, తనకి స్పూన్తో తాపించాలన్నమాట. 4 years వచ్చినాయి అయినా కూడా నేను ఒక పక్కన పాలు కాంచుతున్నాను, నాన్న బూస్ట్ వేసి తాపిస్తాను తాగు అని చెప్తే డైరెక్ట్గా తాగడు, స్పూన్ తీసుకొని రెడీగా చేతిలో పట్టుకుంటాడనమాట. ఎందుకంటే స్పూన్తోనే తాపించాలని చెప్పి అంటూ ఉంటాడనమాట. సో ఇప్పటికి కూడా ఇంకా స్పూన్తోనే తాగుతున్నాడు చూడండి పాలు అనేది. హలో, సో ఇప్పుడైతే మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనమాట, సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. సో కొన్ని కావాలి గ్రాసరీస్. సో నేను బాబు వెళ్తున్నాము మళ్ళీ. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీ అందరితో నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఏం పని లేదు. అండ్ ఇది చూసారా విటమిన్ ఈ క్యాప్సిల్. సో నేను ఇది వీక్లీ 2 times కానీ లేకపోతే 3 times కానీ షూర్గా అప్లై చేసుకుంటాను అనమాట. ఐబ్రోకి అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఐ ల్యాషెస్కి అప్లై చేసుకుంటాను. సో మనకి చాలా థిక్గా గ్రో అవుతాయి అనమాట. సో చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. సో జస్ట్ మనకు కావాల్సినంత తీసుకోండి. సో ఇది కావాలంటే మనము నెక్స్ట్ డే కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు హెయిర్కైనా అప్లై చేసేసుకోవచ్చు. మన హెయిర్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో ఇక్కడ చూసారా కొంచెం అయింది కదా. సో నేను ఇక్కడ ఐబ్రోకి అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా అప్లై చేసేసుకుని ఒక 1/2 hour అలాగే వదిలేస్తాను అనమాట. సో లేదంటే మీరు ఓవర్ నైట్ అలాగే పెట్టుకొని అయినా పడుకోవచ్చు. మనకు ఐబ్రోస్ అనేది చాలా థిక్గా వస్తాయి. సో చాలా బాగుంటాయి. సో ఎవరైనా ఐబ్రో కానీ లేదంటే ఐ ల్యాషెస్ కానీ థిక్గా రావాలి అని అనుకుంటే ఈ రెమెడీ ఒకసారి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ అలాగే నేను ఐ ల్యాషెస్కి కూడా అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అప్లై చేసేసుకొని ఒక 1/2 hour అలాగే వదిలేసి ఆ తర్వాత నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. సో లేడీస్కి ఐ ల్యాషెస్ కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే నేను ఐబ్రోకి ఐ ల్యాషెస్కి అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం ఉంది కదా అది నా హెయిర్కి వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా కొంచెం ఉంది. సో మనకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది.
సో ఇలా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసి మీకు ఏమైనా కిచెన్లో పని ఉంటే చేసేసుకొని అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. మీరు యూజ్ చేసే ఏ ఫేస్ వాష్ అయినా సరే నేనైతే ఇక్కడ బయోటిక్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఎవ్రీడే నైట్ నిద్రపోయేటప్పుడు కంపల్సరీ మనము ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకొని మీ దగ్గర ఏమైనా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది కదా, నైట్ టైం ఏమైనా క్రీమ్స్ పట్టించుకునే అలవాటు ఉంటే అది కంపల్సరీ పట్టించుకొని పడుకోవాలన్నమాట. సో ఎందుకు మనం నైట్ టైం కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకోవాలి అంటే మనము డే అంతా బయట తిరిగి ఉంటాం కదా, సో కంపల్సరీ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది, మన పోర్స్ చాలా డట్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో చాలా రిలీఫ్గా ఉందన్నమాట. అండ్ మనకు మన ఐస్కి ఏమన్నా స్ట్రెస్ కానీ లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడచ్చు మనము ఎవ్రీ టైమ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల. సో నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నా ఐస్ అనేది నిజంగా. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను కదా, సో దాని తర్వాత టోనర్ అనమాట. సో దానికోసం నేను రోజ్ వాటర్ అనేది స్ప్రే చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత అలోవెరా జెల్ అనమాట. సో లాక్మీ అలోవెరా జెల్లో చాలా ఉన్నాయి కదా బ్రాండ్స్, లైక్ పతాంజలి అలోవెరా జెల్ ఉంది అండ్ ఇంకా హిమాలయ ఉంది, మనకు లాక్మీ. సో చాలా అవైలబుల్లో ఉన్నాయి. సో నాకు లాక్మీ చాలా బాగా నచ్చింది. సో దీనికంటే ముందు నేను హెర్బల్ యూజ్ చేస్తూ ఉన్నాను, అది చాలా బాగుండింది యాక్చువల్గా. అది నాకు మళ్ళీ దొరకలేదనమాట. సో అందుకు ఈ మధ్య లాక్మీనే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలా గడిచిపోతుంది అనమాట మాయిశ్చరైజర్ అండ్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత టోనర్ అప్లై చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఒక మాయిశ్చరైజర్ కూడా. సో ఇప్పుడైతే నా స్కిన్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇది అండి, అంటే ఫ్రీక్వెంట్గా అయితే ఇది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వీక్లీ టూ టైమ్స్ కానీ లేకపోతే 3 times కానీ అలా అప్లై చేసుకుంటూ ఉంటాను. హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకోలేదు అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంది కదా, సో అది వేసేసుకున్నాను అనమాట ఇక్కడ. సో అందుకు అలా ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో పెద్దగా ఏం క్రీమ్స్ అప్లై చేయను నైట్ నిద్రపోయేటప్పుడు. సో మామూలుగా అయితే ఫేస్ వాష్ చేసుకొని అలాగే పడుకుంటాను అనమాట కొన్నిసార్లు. అండ్ ఫేస్ వాష్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. సో ఎందుకంటే మార్నింగ్ అంతా మనం బయట తిరిగి ఉంటాము, లైక్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నైట్ అయిపోయేలోపు మన ఫేస్ మీద చాలా డట్ ఉంటుంది. సో అలాగే పడుకుంటే ఆ పోర్స్లో ఆ డట్ అలాగే ఉండి మనకు మార్నింగ్ లేసేలోపు పింపుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో అందుకని నేను కంపల్సరీ ఫేస్ వాష్ అయితే షూర్గా చేసుకుంటాను ఎవ్రీడే నైట్ నిద్రపోయేటప్పుడు. అండ్ టోనర్, మాయిశ్చరైజర్ అంతే అనమాట. సో ఇంకా పెద్దగా ఏం అప్లై చేసుకోను. సో ఇలా ఉంటుంది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది. సో గాయస్, నేను ఈ వ్లాగ్ మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాను. సో ఇప్పటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను అండ్ మంచిగా నిద్రపోదామని, ఎందుకంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అప్లై చేసేసుకున్నాను కదా, సో చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నా ఐస్ అయితే ఇప్పుడు. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.